నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రారంభమైన నిమిషాల్లోనే ఉభయ సభలు వాయిదా. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ మండిపాటు. సభను అగౌరవపరుస్తోందని విమర్శ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. సామాజిక సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు. అనర్హత పిటిషన్ల ఆధారంగా శాసనసభ కార్యదర్శి తాకీదులు. భారత్కు చెందిన అక్రమ వలసదారులపై అమెరికా వేటు. 205 మందిని విమానంలో ఇండియా పంపినట్లు సమాచారం. వైభవంగా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. భారీగా భక్తుల రాక. కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులపై తాజా సమాచారం ఏంటి? బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో బీఆర్ఎస్ వారిని అనర్హులుగా ప్రకటించాలని వారిపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి ఆ నోటీసుల ఆధారంగా శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. వాస్తవానికి ఈ ప్రక్రియ గత కొన్నాళ్ళుగా జరుగుతుంది. బీఆర్ఎస్ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు 2 రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంకా ఎంతకాలం సమయం తీసుకుంటారని ప్రశ్నించారు. నిన్న మిగిలిన 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ కూడా జత చేసి మొత్తం పిటిషన్ ఒకే మారు విచారణ చేస్తామని చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే శాసనసభ కార్యదర్శి 10 మంది శాసనసభ్యులకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వారికి నోటీసులు పంపారు. గతంలో ఎందుకు అనర్హులుగా ప్రకటించరాదు అంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా శాసనసభ కార్యదర్శి వారికి నోటీసులు పంపి వారి నుంచి వివరణ కోరారు. 10 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరారు. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది దానికి స్పందించి తాము వివరణ ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కూడా శాసనసభ కార్యదర్శి కోరినట్టు తెలిసింది. ఈ మేరకు వారికి లిఖితపూర్వకంగా శాసనసభ కార్యదర్శికి లేఖ రాసినట్టు తెలిసిన సమాచారం ఉన్నాయి. ధన్యవాదాలు రఘువర్ధన్. శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సంప్రదాయాన్ని, నిబంధనలను తుంగలో తొక్కి శాసనసభను అవమానించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అర్ధంతరంగా శాసనసభను వాయిదా వేయడం మునుపెన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. శాసనసభ షెడ్యూల్ అయి ప్రారంభమై బిజినెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి వాయిదా వేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. చాలా మొత్తం చరిత్రలో ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. వాళ్ళే చెప్పినారు 11 గంటలకు శాసనసభ, ఫస్ట్ 10 గంటలకు మా మంత్రివర్గ సమావేశం ఉంటుంది, 10 గంటల మంత్రివర్గ సమావేశం అయిపోగొట్టి 11 గంటలకు శాసనసభ పెడతాము అని చెప్పి వాళ్ళే చెప్పినారు. ఇవాళ 11 గంటలకు వచ్చినాం. ఒక్క మంత్రి కూడా శాసనసభలో లేడు. ఒక ఎల్ఏ మినిస్టర్ తప్ప ఒక్క మంత్రి కూడా లేడు. ఇంకా మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది కాబట్టి వాయిదా వేయాలని ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పడం, స్పీకర్ గారు వాయిదా వేసి వెళ్లిపోవడం, ఇది చాలా అవమానకరం. శాసనసభకు, శాసనసభ్యులందరినీ కూడా అవమానానికి గురి చేసే పరిస్థితి. వారి యొక్క చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువు అయితే పోయింది. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటే సమానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి మేఘాల మీద పొద్దున కేబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణలకు మాట్లాడతారట. నిమిషం మాట్లాడి మామానికి పోయేందుకు ఏం ప్రొసీజర్స్ ఎక్కడ చూసినామా మనం? ఏదన్నా బిల్లు కానీ ఏదన్నా జియో కానీ కులగణన కానీ చేయాలంటే కేబినెట్ తీసుకొస్తుంది కమిషన్. ఆ కేబినెట్ లో చర్చించి ఏమైనా మాడిఫికేషన్ అమెండ్మెంట్ మాడిఫై చేసుకొని అసెంబ్లీకి తీసుకొస్తారు. ఆ బిల్లును అసెంబ్లీ అమెండ్మెంట్ ఉంటే గిట్ట చేసుకొని దాని తర్వాత సవరణ చేసుకొని జియో ఇస్తారు. కానీ వీళ్ళేంది, కేబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ ఏమైనా మాడిఫికేషన్ లేదు, బీసీ కులగణన మేము 40% చేసినాం అంటాడు. మరి ఇవాళ ఒక అమెండ్మెంట్ అయిందనుకో, అది 50% అయిందనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెంచుతావా, మళ్ళీ ప్రెస్ పెడతావా? ఇది ఎక్కడ ప్రొసీజర్స్? ఈ రోజు తెలంగాణ సమాజం 100% ఉన్నటువంటి
వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఎదురు చూస్తారు. అసలు ఏమి జరుగుతుంది? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది? కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరు ఎదురు చూస్తారు. సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, టీవీలలో చర్చలు కావచ్చు, సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు, అందరు తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం, ఈ రోజు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆయన స్పీకర్ గారిని అడగడం, ఇంకా క్యాబినెట్ జరుగుతుంది అనగానే స్పీకర్ గారు ఒక్క సెకండ్లో అడ్జర్న్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే 190% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సామాజిక ఆర్థిక సర్వే నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, మంత్రివర్గ సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సామాజిక ఆర్థిక సర్వే నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, మంత్రివర్గ సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? మంత్రివర్గ సమావేశము శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో 10:40 గంటలకి ప్రారంభమైంది. దాదాపు 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. అయితే మరో గంట సేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 2 అంశాలకు సంబంధించి ఈ మంత్రి మండలిలో చర్చించేదానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఒకటి, సామాజిక ఆర్థిక కులగణనకు సంబంధించి ఏదైతే నివేదిక వచ్చిందో ఆ నివేదిక మీద సమగ్రంగా చర్చించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే విషయమై కూడా ఈ మంత్రిమండలిలో చర్చించనున్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే సింగిల్ మెంబరు ఇచ్చిన నివేదిక ఉండదో దాని మీద కూడా ఆ నివేదిక మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ 3 అంశాల మీద చర్చించిన తర్వాత మంత్రి మండలి ఆమోదం తర్వాత వాటిని శాసనసభలో అట్లాగే శాసన మండలిలో రెండింటిలో కూడా ప్రవేశపెట్టున్నారు. దాదాపు 2 గంటలుగా కొనసాగుతున్న ఈ సమావేశంలో మరో గంట సేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కులగణనలో సామాజిక వర్గాల వారీగా, కులాల వారీగా ఏదైతే సమాచారం వచ్చిందో, గణాంకాలు వచ్చాయి, ఆ గణాంకాల మీద పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కులగణనలో జరిగినట్టు తప్పిదాలు ఉన్నాయి, సరిగా జరగలేదని చెప్పేసి కొంత విమర్శలు వస్తున్నాయి. దాని మీద కూడా మంత్రిమండలిలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎక్కడ తప్పిదాలు జరిగినాయి, ఒకవేళ తప్పిదాలు జరిగితే దాన్ని ఎట్లా సవరించుకోవాలనేది కూడా చర్చిస్తున్నారు. ప్రభుత్వ పరంగా చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే దాదాపు 97% కులగణన పూర్తి అయిపోయింది. కేవలం 3% మాత్రమే అందుబాటులో లేని వాళ్ళు కొంతమంది కులగణనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు తప్పక మిగిలిన అంతా కూడా సమగ్రంగా అన్ని విధాల ఇబ్బందులు లేకుండా చేశాము. అన్ని కులాలను కూడా పరిగణలోకి తీసుకున్నాము. ఉన్న విషయాల్ని మీడియా ద్వారా ఇప్పటికే సమాచారం బయటికి వెల్లడించున్నారు. అయితే ఇందులో ఎవరికైనా ఇంకా అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఎవరన్నా ఈ కులగణనలో కూడా సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ మంత్రి మండలిలో ఏం చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎట్లా ముందుకు పోతారు తదితర అంశాలన్నింటికి కూడా
మంత్రిమండలి పూర్తయిన తర్వాత విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సింగిల్ మెంబర్తో కమిటీ వేశారు. ఆ కమిటీ ఎస్సీ వర్గీకరణలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉన్నదో దానికి సంబంధించి ఆయా సామాజిక వర్గానికి సంబంధించిన ఉప కులాలకు సంబంధించి మొత్తం కూడా అధ్యయనం చేసి ఆ నివేదికను కూడా సబ్ కమిటీకి నిన్ననే నివేదించారు. ఆ నివేదిక కూడా ఇప్పుడు మంత్రిమండలిలో మొత్తం కూడా సమగ్రంగా చర్చించే అవకాశం ఉండాలి. అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు గత సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన తీర్పు వెలువరించింది. తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించి ఆ మేరకు ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈవేళ మంత్రిమండలిలో సమావేశం అయిపోయిన తర్వాత శాసనసభలను శాసన మండలిలో రెండింటిలో కూడా ప్రవేశపెట్టున్నారు. వాస్తవానికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మంత్రివర్గము, ఆ తర్వాత 11 గంటల నుంచి అసెంబ్లీ సమావేశం మొదలు కావాల్సింది. అయితే మంత్రివర్గం ఆలస్యంగా మొదలు కావడము, రెండోది శాసనసభలోను శాసన మండలి సభలోను ప్రవేశపెట్టాల్సిన ఈ 2 అంశాలకు సంబంధించి నోటు కూడా పూర్తిగా తయారు కాలేదని చెప్పేసి 11 గంటలకు సమావేశమైన ఉభయ సభలు కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఈ 2 అంశాలకు సంబంధించి పూర్తిగా నోటు తయారు చేసుకుని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 అంశాలను కులగణనకు సంబంధించి అదే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2 ప్రకటనలు చేయనున్నారు. అక్కడ శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా కులగణనకు సంబంధించి 2 కూడా ప్రకటనలు చేయనున్నారు. అక్కడ ఆ 2 సభలలో చర్చించిన తర్వాత ఎట్లా ముందుకు పోవాలి అంటే ఇక్కడ ప్రతిపక్షం నుంచి కానీ మిగిలిన సభ్యుల నుంచి కానీ వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలు వీటన్ని కూడా పరిగణన తీసుకొని పూర్తి స్థాయిలో ముందుకు పోయేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేయనున్నారు. నయమి. ధన్యవాదాలు తిరుపాల్. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆసుపత్రి బోర్డు మార్పుపై స్థానికంగా అయోమయం నెలకొంది. ఆసుపత్రి బోర్డుపై కొడంగల్ పేరు ఉండడంతో పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు జిల్లా ఆసుపత్రికి కొడంగల్ పేరు పెట్టడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఆసుపత్రి పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు ఫ్లెక్సీని స్థానికులు తొలగించారు. ఇటీవల కొడంగల్కు వైద్య కళాశాల మంజూరైంది. దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని జాతీయ వైద్య కమిషన్కు చూపించాల్సి ఉంటుందని ఇక్కడ బోర్డును ఏర్పాటు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు గుత్తేదారు తప్పిదంతోనే ఆసుపత్రి బోర్డు మారిందని అధికారులు చెప్పుకొచ్చారు. అతనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బైపాస్ నిర్మాణం కోసం జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై అడ్డుగా ఉన్న ఇళ్లను రెవెన్యూ అధికారులు తొలగించేందుకు యత్నించగా బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. 400 మందికి పైగా పోలీస్ బందోబస్తు మధ్య 29 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. గ్రామం మధ్యలో నుంచి బైపాస్ తీసుకెళ్తున్నారని, నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఎలా కూల్చివేస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో జారీ చేసి కూల్చివేతలు చేపట్టామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఆందోళనకు దిగిన వారిని సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇళ్లలోని సామగ్రిని రైతు వేదిక, పీఎస్ఈఎస్ గోదాంలకు సిబ్బంది తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన 3,797 మందికి వారసత్వ వీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి విఫలయత్నం చేశారు. అనంతరం మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 81, 85 ద్వారా
20,555 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అందులో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్య, వైద్య శాఖల్లో 16,758 ఉద్యోగాల కల్పన చేసింది. మిగతా 3,797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో గతంలో చాలాసార్లు మంత్రి పొంగులేటికి వినతి పత్రాలిచ్చినా స్పందన కరువైందన్నారు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తమ నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఉదయం నుంచి ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయా ఠాణాలకు తరలించారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20,555 మంది తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు ఉండేవారు. అందులో 16,758 మందికి జీవో నెంబర్ 81, 85 ప్రకారం వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వివిధ శాఖలకు వాళ్ళని సర్దుబాటు చేసిరు. అదే జీవోలో ఉన్నటువంటి 3,797 మంది వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ క్యాడరు, ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్ క్యాడరు, 10th కింది వారికి ఆఫీస్ సబార్డినేటర్ క్యాడర్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మేము వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో మేము 80 రోజుల సమ్మె చేసినాం. ఆ సమ్మెకు మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా సభకి వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పి అప్పుడున్న కేసీఆర్ కు లెటర్ కూడా రాశారు. ఈ రోజు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మా సమస్యను ఎందుకు పరిష్కారం చేయట్లేదు? 2 సంవత్సరాలైంది జీవో వచ్చి, ఇప్పటికే చాలా మంది చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు. మాకొచ్చే 10,000 జీతంతో మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? మేమందరం పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపురం రైతులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకుని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. 60 ఏళ్లుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు కొత్త రెవెన్యూ గ్రామంగా ఏర్పడిన నాటి నుంచి సమస్య ఉందని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులు సర్వే నిర్వహించినప్పటికీ కొంతమందికే పట్టాలిస్తూ చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పట్టాలు ఇవ్వకపోవడంతో పథకాలు పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలు అయింది. ఆ సభలో చెప్పిన మాట, మంత్రి మాట, రెవెన్యూ మంత్రి మాటను రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. రేపు మాపు ఇవ్వాలా, రేపు ఇవ్వాలా, రేపని సచివాలయం పోయినా, సీసీఎల్ఏ పోయినా కలెక్టర్ గారికి ఇవాళ పెడతా, రేపిత్తా, ఇవాళ ఇత్తా అని మాపు తిరుగుతుండు. 7 ఏళ్ల నుంచి మా రైతులందరూ తిరగని కార్యాలయం లేదు, తిరగని మంత్రి లేడు, తిరగని అధికారుల దగ్గర లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఎంజాయ్మెంట్ నివేదిక మీ దగ్గర ఉంది. రైతులకు అందరికీ రైతు భరోసా వస్తలేదు, పంట అమ్ముకున్న పాస్బుక్ లేదు, రుణమాఫీ వర్తిస్తలేదు, చనిపోయిన రైతుకు రైతు బీమా వస్తలేదు. వెంటనే ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఆ రైతులకు న్యాయం చేయాలి. న్యాయం చేయని ఎడల 2 రోజుల సీసీఎల్ఏ ముట్టడి చేస్తాం, సీసీఎల్ఏ అసెంబ్లీ ముట్టడి చేస్తాం. సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై చర్చించేందుకు నిర్వహించిన శాసనసభ మండలి నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. ఈ అంశాలపై అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుందని, మినిట్స్ నోట్ తయారీకి సమయం పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు సభకు తెలిపారు. అందువల్ల సభను వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలో సభాపతి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. శాసన మండలిలోనూ సభ మొదలైన నిమిషాల్లోనే వాయిదాకు తీర్మానం పెట్టగా మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ గేట్ నుంచి ప్రధాన ద్వారం వరకు వైద్యులు, సిబ్బంది ర్యాలీ చేపట్టారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. Fight!
క్యాన్సర్ రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ కాలంలో ఏంటంటే నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. సో గుట్కా పొగాకు వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రాకుండా చూసుకునే ఇంపార్టెంట్ అదొకటి. రెండోది ఏంటంటే డైట్, మూడోది ఏంటంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటాం అనమాట, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ, ప్లస్ వ్యాక్సినేషన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కోసం ఏంటంటే హెచ్పి వ్యాక్సినేషన్, లివర్ క్యాన్సర్ కోసం అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ వచ్చినాయి. సో ఈ ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆంకాలజీలో. రెండోది ఏంటంటే స్క్రీనింగ్ చేసుకుంటే ఎర్లీగా పట్టుకోవచ్చు, ఎర్లీ డయాగ్నోసిస్ అంటాం అనమాట. ప్యాప్ స్మియర్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రాము, జస్ట్ ఓరల్ ఎగ్జామినేషన్ చేసేస్తేనే హెడ్ నెక్ క్యాన్సర్ మనం ఎర్లీగా పట్టుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పెరుగుతూనే ఉందండి. యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఏంటంటే 100లో ఏంటంటే లేడీస్లో వచ్చే క్యాన్సర్లో 35% క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లే ఉన్నాయి, ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఉంది. బట్ కోలాన్ క్యాన్సర్, మిగతా క్యాన్సర్ కూడా పెరగడానికి మన ఆహార అలవాట్లు ఏంటంటే కొంచెం ఎక్కువ కావడం వలన. రెండోది అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఇవన్నీ ఏజ్ మన ఏంటంటే లైఫ్ స్పాన్ పెరగడం వల్ల కూడా క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉన్నాయి, వాటిలో ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆహార అలవాట్లు, ఏజ్ పెరుగుతుంది, కొంచెం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకున్న తర్వాతనే ఈ క్యాన్సర్ ఏంటంటే ఎక్కువగా అవుతుంది. సో అవగాహన వీటిలలో కొంచెం మనం రాకుండా ఎలా చూసుకోవాలి, ఎర్లీ తొందరగా ఎలా పట్టుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాటి కోసం మనం ఈ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది క్యాన్సర్ మీరు అన్నట్టు ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతుంది. మీరు చూసుకుంటే హైదరాబాద్ చుట్టుముట్ల ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, యూటరైన్ క్యాన్సర్స్ ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. నంబర్ మీరు చూస్తుంటే ఒక రకంగా భయానకంగా ఉంది. సో ఇవన్నీ ఫస్ట్ మనం ప్రివెన్షన్ చేయాలి. సో మ్యాసివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యూటరైన్ క్యాన్సర్ ఇవన్నీ మాసివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తే మనకి త్వరగా ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని మనం పట్టుకొని దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకూడూరు వద్ద ఓ కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ డీసీఆర్బీలో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేతతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న వాహనదారుడు దుర్మరణం చెందాడు. అర్నకొండ నుంచి జగిత్యాలకు ఎస్ఐ శ్వేత కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు రోడ్డు కిందకు దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, మస్తాన్ సాయి కేసులో పోలీసులకు కనుగొన్న కొత్త అంశాలేంటి? అమ్మాయిల వీడియోలను రికార్డ్ చేస్తూ తర్వాత వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయికి సంబంధించి కూడా ఒక్కొక్కటి ఆగడాలకు సంబంధించి అయితే వెలుగులోకి వస్తున్నాయి. అతను ప్రైవేటు అమ్మాయిలకు సంబంధించి కూడా
ప్రైవేట్ గా ఉన్న వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ఒక బాధితురాలు ఆ ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అతను నిన్న నార్సింగ్ లిమిట్ లోనే ఒక షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తున్న క్రమంలో కూడా నేరుగా అతనితో పాటు కాజా అనే ఒక వ్యక్తిని కూడా ఆ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని నిన్న దర్యాప్తుకు సంబంధించి కూడా బాధితుల ఫిర్యాదుతో పాటు అతనికి సంబంధించిన కొంతవరకు హార్డ్ డిస్క్ ను ఒకటి ఇవ్వడం జరిగింది. దాంట్లో వందలాది మందికి సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే అతని ఆగడాలకు సంబంధించి కూడా గతంలో డ్రగ్స్ కేసులో ఉండడం, తర్వాత అతని డ్రగ్స్ కేసులో కూడా వివిధ కేసులో కూడా ఇటు నార్సింగ్ లిమిట్ లోని ఒక డ్రగ్స్ కేసుతో పాటు తర్వాత మోకిలకు సంబంధించి కూడా మరొక దాంట్లో కూడా అతను ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అతని నేర చరిత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు ఇంకా మరొకసారి అతన్ని ఇప్పటికే రిమాండ్ కు తరలించినప్పటికీ తర్వాత అతన్ని మరొకసారి కస్టడీ తీసుకున్న తర్వాత బాధితులకు సంబంధించి కూడా ఎవరన్నా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతని ఆగడాలకు సంబంధించి కూడా బాధితుల నుంచి అతన్ని లైంగికంగా దాడి చేయడం, తర్వాత బెదిరింపులకు పాల్పడిన ఘటనతో పాటు తర్వాత ఈ డ్రగ్స్ కేసులో కూడా వివిధ దాంట్లో కూడా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో నేర చిత్ర కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. కస్టడీ తీసుకుని మరికొన్ని విషయాలు రాబట్టాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఐటీ అధికారుల ఎదుట ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్రాజు హాజరయ్యారు. గత వారం దిల్రాజు ఇంట్లో 4 రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు తనిఖీల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారులు ఇవాళ ఆరా తీస్తున్నారు.